కిరణ్ టీవీ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు వేణుగోపాల్ రెడ్డి. సో ఈరోజు వచ్చేసి మనము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జీడిమెట్లలో ఉన్నాము. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వచ్చేసి మనకు ఫ్లవర్స్ అండ్ వెజిటేబుల్స్ రెండింటి మీద కంప్లీట్గా ఆల్మోస్ట్ అన్ని రకాల పంటల మీద వెజిటేబుల్స్లో ఫ్లవర్స్లో రీసెర్చ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనము 13.35 ఎకర్స్లో అన్నిట్లో కూడా డిఫరెంట్ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ చేస్తున్నాము. సో ఈ ప్రొటెక్టెడ్ కల్టివేషన్లో భాగంగానే మనం ఇక్కడ హైటెక్ నర్సరీ అని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 13.35 ఎకర్స్ ఏరియా ఏదైతుందో అందులో మనకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో 13.35 ఎకర్స్లో మనకు హైటెక్ నర్సరీ అని ఒక 2000 స్క్వేర్ మీటర్స్లో హైటెక్ నర్సరీ ఒక భాగం ఉంది. సో దానిలో మనం కంప్లీట్గా కూరగాయ మొక్కలు అనేది పెంచి రైతులకు ఇక్కడ నుంచి మొక్కలు రైతులకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మొక్కలు పెంచి రైతులకు ఇవ్వాలన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి రైతులకు మనం సబ్సిడీ రూపంలో మొక్కలు దాదాపు రకరకాలైన కూరగాయ మొక్కలు అంటే టమాటో కానీ వంకాయ కానీ మిర్చి కానీ రకరకాలైన మొక్కలు మనము పెంచి మనం రైతులకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా కంప్లీట్గా ఆటోమేషన్ సిస్టమ్. సో ఇక్కడ ఆటోమేషన్ సిస్టమ్ అంటే ఏంటంటే మేజర్గా సో ఇక్కడ వచ్చేసి మనము మామూలుగా కాలక్రమేణా అంటే సంవత్సరం మొత్తంలో కాలంతో సంబంధం లేకుండా అంటే అది ఎండాకాలం కానీ చలికాలం కానీ వర్షాకాలం కానీ సో కాలంతో సంబంధం లేకుండా ఏ టైంలోనైనా మొక్కలకు అనుకూలమైన వాతావరణం కల్పించి ఏదైతే అవసరమో అదే మనం క్రియేట్ చేసి మనము మొక్కలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనము మొక్కకు కావాల్సిన వాతావరణం అంటే హ్యూమిడిటీ కానీ టెంపరేచర్ కానీ ఎంత అవసరమో అనేది మనం ఆర్టిఫిషియల్గా ప్రొవైడ్ చేస్తామన్నట్టు. అంటే మొక్కకు అవసరమైన వాతావరణం అననుకూలమైన వాతావరణం ఏదైతే ఉందో దాన్ని అనుకూలమైన స్థానానికి తీసుకొచ్చి సో మొక్కకు అనేది అనుకూలంగా కల్పించి మనం అనుకున్న టైంలో అంటే ఎంత సమయంలో మనకు మొక్కలు రావాలి అనే దాన్ని ఉద్దేశించి ఆ టైంలో అనుకూలమైన వాతావరణం కల్పించి మొక్కలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇది కంప్లీట్గా ప్యాన్ అండ్ ప్యాడ్ కూలింగ్ సిస్టమ్ అంటాం. సో ప్యాన్ అండ్ ప్యాడ్ కూలింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే మేజర్గా సో ఇందులో వచ్చేసి టెంపరేచర్ అనేది ఎప్పుడైతే ఒక స్పెసిఫిక్ టెంపరేచర్ మనము సెట్ చేసి పెట్టుకుంటామో సో ఆ టెంపరేచర్ క్రాస్ అయింది అంటే ఆటోమేటిక్గా ఫర్ సపోజ్ 28 degrees టెంపరేచర్ సెట్ చేసి పెట్టుకుంటే 28 degrees టెంపరేచర్ క్రాస్ అవ్వగానే ఫ్యాన్లు అనేది వీడియో మొత్తము ఆన్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్యాన్లు ఆన్ అయ్యి ప్యాడ్లు కూడా మొత్తం వాడుతూ నడుస్తుంటాయి. సో ఫ్యాన్ రెండు ఎటే టైంలో ఆన్ అవడం వల్ల సో లోపల ఏదైతే టెంపరేచర్ 28 degrees క్రాస్ అయి పైకి వెళ్తుంటుందో అప్పుడు మళ్ళీ టెంపరేచర్ అనేది ఈ ఫ్యాన్లో ఆన్ అవ్వడం వల్ల టెంపరేచర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే 28 degrees బిలో టెంపరేచర్స్కి వస్తుందో ఆటోమేటిక్గా ఫ్యాన్లు కానీ ప్యాడ్ కానీ ఆఫ్ అయిపోవడం జరుగుతుంది. సో ఇట్లా మేజర్గా మొక్కకు అనుకూలమైన వాతావరణము ఇదంతా కంప్లీట్గా సెన్సార్ బేస్డ్ అంటే ఒక సెన్సార్ ఒక పర్టికులర్ టెంపరేచర్ ఏదైతే సెట్ చేసి పెట్టుకుంటామో ఆ టెంపరేచర్ క్రాస్ అయింది అంటే ఆటోమేటిక్గా సెన్సార్ అబ్జర్వ్ చేసి ఇదంతా ఆటోమేటిక్గా అదంతా వర్క్ చేస్తుంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనము ఈ టెంపరేచర్స్ని మనం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఆ టెంపరేచర్స్ దగ్గర మొక్కల యొక్క గ్రోత్ అనేది వెజిటేటివ్ గ్రోత్ కావచ్చు, దాని యొక్క స్టెమ్ డెవలప్మెంట్ కావచ్చు, దాని యొక్క రూట్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా కరెక్ట్ టైంలో అనుకున్న విధంగా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి రైతులకు వచ్చేసి చాలా వరకు టెక్నికల్ పాయింట్స్ మేజర్గా అంటే రైతుకు వచ్చేసి ఒక రైతు నర్సరీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ చూడాల్సిన విషయం ఏంటంటే రైతు నర్సరీకి వెళ్ళినప్పుడు ఎంతసేపు ఉన్న నర్సరీలో రైతు దాని యొక్క హైటు, దాని యొక్క వెజిటేటివ్ గ్రోత్, దాని యొక్క స్టెమ్ డెవలప్మెంట్, దాని యొక్క రూటు ఈ 3 పాయింట్లు కరెక్ట్గా చూసుకున్నట్లయితే రైతు అనుకున్న టైంలో మొక్కలు వచ్చాయా లేదా, కరెక్ట్గా దానికి 30 days ఏజ్ అయ్యిందా లేదా, ఇవన్నీ పాయింట్స్ చూసుకొని నర్సరీ కనుక రైతు సెలెక్ట్ చేసుకున్నట్లయితే తను తీసుకెళ్లి మొక్కలు పెట్టుకున్న తర్వాత 100% దాని యొక్క మోర్టాలిటీ రేషియో అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇట్లా కాకుండా తను హైట్ ఒక్కటే చూసుకొని అదొక్క పాయింటే చూసుకొని తీసుకెళ్ళి పెట్టుకున్నట్లయితే ఆ మొక్క తీసుకెళ్ళి పెట్టిన తర్వాత మొక్క సెట్ అవ్వడానికి మళ్ళీ ఒక 10 to 15 days టైం పడుతుంది. సో అట్లా కాకుండా నర్సరీ స్టేజ్లోనే మనము కరెక్ట్ మొక్క అనేది అనుకూలంగా పెరిగిందా లేదా, అనుకూలమైన వాతావరణంలో పెరిగిందా లేదా కరెక్ట్ చూసి సెలెక్ట్ చేసుకున్నట్లయితే రైతు దాని నుంచి తీసుకెళ్ళి పెట్టుకున్న తర్వాత అనుకున్న దిగుబడుల కంటే చాలా ఎక్కువ పొందడానికి ఆస్కారం ఉంటుంది. సో నర్సరీ స్టేజ్లోనే చాలా ఇంపార్టెంట్. నర్సరీ స్టేజ్లోనే ఎందుకంటే మేజర్గా నర్సరీలో వచ్చేసి మనకు రకరకాలైన డిస్టెంట్ డిసీజెస్ కానీ వైరస్ లాంటివి ఇట్లాంటి రకరకాలైన మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ అరికట్టాలంటే కంపల్సరీగా ఇట్లాంటి ప్రొటెక్టెడ్ కల్టివేషన్ చేసే నర్సరీలు ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి నర్సరీలో చేసినప్పుడు మాత్రమే మనం అనుకున్న విధంగా మొక్కల క్వాలిటీ తీసుకోవడం అనేది అనువుగా ఉంటుంది. సో ఇట్లా కాకుండా మనం తీసుకెళ్ళి ఏదో ఇంకొకటి ఏంటంటే మేజర్ రైతులు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే కాస్ట్లీ సీడ్ తీసుకుపోయి రేజుడ్ బెడ్లు వేసి రకరకాలైన ఫ్రోట్రేలో వేసి కాస్ట్లీ సీడ్ తీసుకుపోయి వేయడం వల్ల దాదాపు సీడ్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల సీడ్ లాస్ అనేది కూడా చాలా జరుగుతుంది. సో అట్లా కాకుండా ఈ ఫ్రూట్ రేస్లో నర్సరీ పెంచడం వల్ల ఏంటంటే రకరకాలైన ఫంగల్ యాక్టివిటీస్ కానీ అది పెస్ట్ కానీ డిసీజ్ కానీ ఏ రకమైన రోగాలు వచ్చినా కూడా మనకి ఇక్కడ కంప్లీట్గా నివారించబడతాయి. సో అట్లా కాకుండా రైతు నర్సరీ స్టేజ్లో మేజర్ కాబట్టి నర్సరీ స్టేజ్లో ఫస్ట్
ఫ్రూట్ ట్రే నర్సరీ అనేది చాలా ఇంపార్టెంట్. మన దానిలో స్పెసిఫిక్గా హైటెక్ నర్సరీలో మనం ఫ్రూట్ ట్రేలోనే మొక్కలు పెంచుతున్నాము. అందులో మనము టమాటో కానీ, వంకాయ కానీ, మిర్చి కానీ అన్ని రకాలైన మొక్కలు తెలంగాణ ప్రభుత్వం ద్వారా మనము చాలా వరకు చాలా డిస్ట్రిక్ట్స్ కూడా సో సబ్సిడీ రూపంలో రైతుకు వచ్చేసి 80% సబ్సిడీతో మొక్కలు ఇస్తున్నాము. సో చాలా వరకు రైతులకు ఏ రకమైన అవకాశాలు ఉన్న అందరికి కూడా అవకాశం ఉన్న అందరు రైతులకు కూడా మనము తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. కావున సో కంపల్సరీగా అవకాశం ఉన్న అందరు రైతులు వారి మీ యొక్క సబ్సిడీ ఉన్న మీ కన్సర్న్డ్ హార్టికల్చర్ ఆఫీస్ని అగ్రికల్చర్ ఆఫీస్ని కాంటాక్ట్ చేసి అక్కడ ఉన్న మండల హార్టికల్చర్ ఆఫీసర్ని కలిసి మీ యొక్క సబ్సిడీ రూపంలో మీకు వెజిటేబుల్ సీడ్లింగ్స్ కావాలి అంటే మీరు నేరుగా వెళ్ళి మీ మండల హార్టికల్చర్ ఉద్యానాధికారిని కలిసి మీరు మీ యొక్క డాక్యుమెంట్స్, మీ డీడీ అమౌంట్, రైతు యొక్క వాటా ఎంత ఉందో అది కట్టేసుకొని మీరు 25 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చి మొక్కలు తీసుకోవాల్సి ఉంటుంది. సో రైతు నుంచి మేము 25 రోజుల మొక్కలు ఎందుకు అడుగుతున్నాము అంటే మొక్క పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి అంటే 25 నుంచి 30 రోజుల టైం పడుతుంది. 25 నుంచి 30 రోజుల టైం లేకపోతే సో ఆ మొక్క అనేది సరిగ్గా ఎదగలేదు అని దాని అర్థం. ఎందుకు ఎదగలేదు అంటే మొక్క యొక్క వెజిటేటివ్ గ్రోత్ అనేది కరెక్ట్గా రావాలి అంటే దానికి మినిమం 25 నుంచి 30 రోజుల టైం పడుతుంది. ఆ టైం కాకుండా మనకు తొందర 15 నుంచి 20 రోజుల్లో మొక్కలు ఏదైతే తీసుకున్నామంటే దాని యొక్క గ్రోత్ అనేది ల్యాంకీ గ్రోత్ వస్తుంటుంది. సో ఆ ల్యాంకీ గ్రోత్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే దాని యొక్క వెజిటేటివ్ గ్రోత్ సరిగ్గా ఉండక మొక్కలు రైతులు తీసుకెళ్లి పెట్టిన వెంబడే మొక్కలు అనేది వడలిపోయి కింద పడిపోవడము లేదా మొక్కలు చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో అట్లా కాకుండా కంపల్సరీ రైతుల నుంచి మేము 25 నుంచి 30 రోజుల టైం అనేది అడుగుతున్నాము. ఆ టైం కనుక మేము అంతకంటే తక్కువ రైతులు అడిగినా మేము ఇవ్వము. కంపల్సరీ 30 రోజుల వ్యవధిలో మాత్రమే రైతులకు మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. సో రైతు వచ్చేసి సబ్సిడీ అవకాశం ఉన్న రైతులు అందరూ కూడా మీ కన్సర్న్ హార్టికల్చర్ ఆఫీస్లో కలిసి మీ యొక్క డాక్యుమెంట్ సబ్మిట్ చేసి మీ నాన్ సబ్సిడీ అమౌంట్ ఎంత ఉందో అదంతా కట్టేసి మీరు డైరెక్ట్గా నేరుగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి వచ్చి మీరు 30 రోజుల తర్వాత డైరెక్ట్గా మొక్కలు తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చేసి మనం ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఈ ప్యాన్ అండ్ ప్యాడ్ కూలింగ్ సిస్టమ్తో పాటు మనకు మేజర్గా ఈ విత్తనాలు పెట్టడం అంతా కూడా మనకు ఆటోమేషన్ సీడింగ్ మిషన్ ద్వారా జరుగుతుంది. సో ఈ విత్తనాలు పెట్టడం అనేది ఆటోమేషన్ సీడింగ్ మిషన్ ఎందుకు ఏర్పరచుకున్నాము అంటే మనం వచ్చేసి ఈ నర్సరీ కెపాసిటీ మనకు వచ్చేసి 6 లక్షలు. సో 6 లక్షల విత్తనాలు పెట్టాలి అంటే మాన్యువల్గా మనుషుల ద్వారా పెట్టుకుంటూ పోతే మనుషులు పెట్టడానికి దాదాపు మనకు 25 నుంచి 30 రోజుల టైం పడుతుంది. సో అంత పెద్ద మొత్తంలో విత్తనాలు సోయింగ్ చేయాలనుకున్నప్పుడు కంప్లీట్గా మనం మ్యాన్ పవర్ మీద డిపెండ్ అవ్వలేము. సో మ్యాన్ పవర్ మీద డిపెండ్ అయినాము అంటే మనం అనుకున్న టైంలో రైతులకు ఏదైతే టైం తీసుకున్నామో ఆ టైంలో మొక్కలు ఇవ్వలేము. సో అందుకని ఈ ఆటోమేషన్ సీడింగ్ మిషన్ పెట్టుకోవడం జరిగింది. సో ఈ ఆటోమేటిక్ సీడింగ్ మిషన్ ద్వారా మనం వచ్చేసి ఒక గంటకు దాదాపు 30,000 విత్తనాలు పెట్టడానికి మనకు అవకాశం ఉంది. విత్ 2 మెంబర్స్తో 2 మనుషుల సాయంతో ఒక గంటకు వచ్చేసి మనము దాదాపు 30,000 విత్తనాలు పెట్టుకోవడానికి మనకు ఆస్కారం ఉంది. సో ఇక్కడ ఆటోమేటిక్ సీడింగ్ మిషన్ దీని యొక్క వర్కింగ్ ఎట్లుంటుంది అంటే వర్కింగ్ సిస్టమ్ వచ్చేసి సో మేజర్గా 10:1:1 రేషియో. సో మేజర్గా 10% కోకోపీటు, 1% పర్లైటు, 1% వర్మికులైటు. ఈ 3 కనుక మనము కావాల్సిన రేషియోలో 10:1:1 రేషియోలో తీసుకొని కోకోపీట్ అంతా మిక్స్ చేసుకొని సో డైరెక్ట్గా దాన్ని తీసుకెళ్ళి మనం ఈ బాక్స్ ఏదైతే ఉందో బాక్స్లో వేయడం వల్ల సో ట్రే అనేది ఎంటీ ట్రే మనం బ్యాక్ నుంచి పెడుతుంటాము. ఆ ట్రే పెట్టినప్పుడు ఏమైతే కోకోపీట్తో కంప్లీట్గా ఫిల్ అయ్యి ముందుకు ఏదైతే వస్తుందో సీడ్ డిప్లింగ్ జరుగుతుంది. సీడ్ డిప్లింగ్ జరిగిన తర్వాత మళ్ళీ ఆ సీడ్ డిప్లింగ్ తర్వాత కంప్లీట్గా వర్మిక్యులర్ ద్వారా లేయర్ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది. వర్మిక్యులర్ ద్వారా లేయర్ కవర్ అయిన తర్వాత మళ్ళీ ట్రే అనేది మాయిశ్చర్ పర్సంటేజ్ పెరగాలి కాబట్టి మనం ట్రే అనేది వాటర్తో కూడా తడుస్తుంది. సో ఆ వాటర్తో తడిచిన తర్వాత కన్వేయర్ బెల్ట్ ద్వారా డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. సో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సో మొక్కలు వచ్చేసి మనము విత్తనాలు పగలాలి అంటే మినిమం 48 గంటలు ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ 48 గంటలు కంపల్సరీగా మనము చాలా ఇంపార్టెంట్ ఆ 48 అవర్స్. ఆ 48 అవర్స్లో మనం కంప్లీట్గా సో ఆ హ్యూమిడిటీ కానీ ఆ టెంపరేచర్ కానీ ప్రాపర్గా మెయింటైన్ చేసినట్లయితే విత్తనం అనేది 48 గంటల్లో విత్తనం పగులుతుంది. లేదు మనం ఒకవేళ అక్కడ ప్రాపర్గా మనం మెయింటైన్ చేయలేదు అంటే దాని యొక్క విత్తనం పగలడానికి టైం తీసుకుంటుంది. విత్తనం పగలడానికి టైం తీసుకుంటుంది అంటే దాని యొక్క లేట్ అయ్యే కొద్దీ దాని యొక్క జర్మినేషన్ పర్సంటేజ్ అనేది తగ్గుతూ పోతుంది. సో అట్లా కాకుండా మనం ఫస్ట్ 48 అవర్స్ ఒకదాని ఒక ట్రే పెట్టేసి మొత్తం ఒక ఫిలిం ద్వారా క్లోజ్ చేస్తాము. ఒక ఫిలిం ద్వారా క్లోజ్ చేయడం వల్ల మనకు కంప్లీట్గా 48 అవర్స్ లోపల కావాల్సినంత హ్యూమిడిటీ డెవలప్ అయ్యి సో విత్తనం అనేది 48 అవర్స్లో బ్రేక్ అవుతుంది. సీడ్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో సీడ్ బ్రేక్ అయిన తర్వాత ఆ ట్రేస్ అన్నీ కూడా తీసి మనం బెడ్ల మీదకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నుండి రైతులకు ఎంటైర్ స్టేట్ మొత్తానికి ఈవెన్ ఏపీకి కూడా మనం సప్లై చేస్తున్నాము. సో ఎంత లాంగ్ అయినా తీసుకెళ్ళడానికి మనం బాక్సెస్ కొరిగేటెడ్ ఫైబర్ బాక్సెస్ తయారు చేయించాము. సో బాక్స్లో ప్యాక్ చేసి మొక్కలు 800 నుంచి 1000 మొక్కలు ప్యాక్ చేసి రైతులకు ఇస్తున్నాము. సో ఇట్లా సబ్సిడీ రూపంలో మొక్కలు కాకుండా మనము ఫుల్ కాస్ట్ బేసిస్ అయితే రైతులకు వచ్చేసి ₹1 ఒక మొక్క చొప్పున ఇస్తున్నాం. సో బయటి పరిస్థితుల్లో బయట నర్సరీలో చూసుకున్నట్లయితే రైతులకు 40 పైసలకు 50 పైసలకు నర్సరీలో మొక్కలు దొరుకుతున్నాయి. సో ఇంత దూరం వచ్చి ఈ గవర్నమెంట్ నర్సరీలలో ₹1 పెట్టి కొనాల్సిన అవసరం ఏంటంటే మేజర్గా రైతులకు తెలియని టెక్నికల్ పాయింట్స్ కొన్ని ఏంటంటే మేజర్గా మనం వాడే కోకోపీట్
మనం వాడే కోకోపీట్ ఏదైతే వాడుతున్నామో ఇక్కడ వాడే కోకోపీట్ అనేది ఎప్పుడైనా దానిలో ఈసీ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. దానిలో ఈసీ లెవెల్స్ ఎప్పుడైనా -0.5 ఈసీ ఉన్నట్లయితే మాత్రమే ఆ కోకోపీట్ అనేది మనకు సూటబుల్. సో ఒకవేళ ఈసీ ఎక్కువ అయింది అంటే మనం ఇచ్చిన ఎరువులు ఏదైతే ఉందో, అంటే మొక్క పెరగడానికి మనం నైట్రోజన్ కానీ, ఫాస్ఫరస్ కానీ, పొటాష్ కానీ, ఈవెన్ ఏ మైక్రోన్యూట్రియన్స్ అయినా, సో ఏ మైక్రోన్యూట్రియన్స్ ఇచ్చినా మొక్క అనేది న్యూట్రియన్స్ అప్టేక్ అనేది ఉండదు. మనం ఒకసారి వాడిన కోకోపీట్ ఇక నర్సరీలో మళ్ళీ వాడము. సో ఇంకొకటి ఏంటంటే రైతులు వచ్చేసి మీరు హై డెన్సిటీ ప్లాంటింగ్, లో డెన్సిటీ ప్లాంటింగ్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంటేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. సో మీరు వచ్చేసి పిచ్చి పిచ్చిగా ఏదో ఎక్కువ తక్కువ మొక్కలు పెట్టడం కాకుండా, సో ఒక ఎకరానికి వచ్చేసి దాదాపు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ రికమెండేషన్ ప్రకారం టమాటో వచ్చేసి మనకి ఎకరానికి 8,000 మొక్కలు, సో వంకాయ అయినా 8,000 మొక్కలు, సో మిర్చి అయితే 6,400 మొక్కలు మనం ఇస్తున్నాము డిపార్ట్మెంట్ తరపున. సో అది ఏదైతే స్పేసింగ్ ఉందో దాదాపు 35 నుంచి 45 సెంటీమీటర్లు ప్లాంట్ టు ప్లాంట్, దాదాపు 2 ఫీట్ రో టు రో, ఆ స్పేసింగ్ మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఆ స్పేసింగ్లు కాకుండా మీరు ఎక్కువ లో డెన్సిటీ, హై డెన్సిటీ ప్లాంటేషన్స్కి వెళ్ళినప్పుడు మీకు క్రాప్ అనేది దాని యొక్క బ్రాంచెస్ శాతం అనేది తగ్గిపోయి ఈల్డింగ్ అనేది తగ్గిపోతుంటుంది. ఎక్కువ మొక్కలు పెట్టడం వల్ల ఎక్కువ ఈల్డింగ్ రాదు. సో కావాల్సినంత మనము గ్రోత్, కావాల్సినంత బ్రాంచింగ్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మనం ఎక్కువ ఈల్డింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కడ నర్సరీలో మొక్కలు కొనుక్కున్నా రికమెండేషన్స్ ప్రకారమే మొక్కలు కొనుక్కొని పెట్టుకుంటే చాలా ఉత్తమం. సో కాలానికి అనుగుణంగా క్రాప్ కల్టివేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా కూడా రైతులు మా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. సో వెజిటేబుల్స్ కానీ, ఫ్లవర్స్ మీద కానీ పూర్తి సమాచారం మీరు తీసుకోవచ్చు. సో మా వాళ్ళు ఎల్లప్పుడూ మీకు సమాచారం అందించడానికి సిద్ధంగా ఉంటాము. సో మా దగ్గర సాయిల్ టెస్ట్ ల్యాబులు కావచ్చు, ఫెర్టిగేషన్ యూనిట్లు కావచ్చు, నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మేము సాయిల్ మీద ఎంత పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాము, సాయిల్ ఎన్రిచింగ్ విషయంలో కానీ, రైతులు తీసుకెళ్లి డైరెక్ట్ మొక్కలు పెట్టడం కాకుండా సాయిల్ ఎన్రిచింగ్, సాయిల్ టెస్టింగ్, సాయిల్ టెస్ట్ చేసి రికమెండేషన్స్ ప్రకారమే ఎరువులు ఇచ్చుకోవాలి. ఏదో మనం ఏది పడితే అది వేయడం కాకుండా టెస్ట్ చేసి దాని రికమెండేషన్స్ ప్రకారం ఎరువులు ఇచ్చుకున్నట్లయితే దాని యొక్క పెట్టుబడి శాతాలు ఎట్లా తగ్గించుకోవాలి, ఎంత ఈల్డింగ్, ఎంత ఏరియాలో ఎంత ఈల్డింగ్స్ వస్తాయి, మనం పెట్టుబడి శాతాన్ని ఎట్లా తగ్గించుకోవాలి ఏంటి అనేది టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని తెలుసుకోవాలంటే తప్పకుండా రైతు సోదరులందరూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని విజిట్ చేయగలరని కోరుకుంటున్నాను. తెలంగాణ రైతాంగానికి అందరికీ కూడా మనము 20 పైసలకు ఒక మొక్క చొప్పున, అంటే దాదాపు 80% ఒక మొక్క డెవలప్ చేయాలంటే దాదాపు 95 పైసల యూనిట్ కాస్ట్ అవుతుంది. మాకు 95 పైసల నుంచి 1 రూపీ యూనిట్ కాస్ట్ అవుతుంది. అంత క్వాలిటీ సీడ్లింగ్స్ కూడా మేము రైతులకు వచ్చేసి 20 పైసలకు ఒక మొక్క చొప్పున, అంటే రైతు వచ్చేసి ఎకరానికి 1,500 రూపాయలు కడితే మిగతాదంతా కూడా ఒక 8,000 మొక్కలు ఎకరానికి అనుకుంటే 1,500 రూపాయలు కట్టుకుంటే రైతు 6,500 రూపాయలు మేము సబ్సిడీ రూపంలో రైతులకు మొక్కలు ఇస్తున్నాం. కాబట్టి సో రైతాంగం అందరూ కూడా, తెలంగాణ రైతాంగం అందరూ కూడా ఈ ఉన్న అవకాశాన్ని అందరూ మీకున్న సోర్స్ని బట్టి మీకున్న హార్టికల్చర్ ఆఫీసర్స్ని అందరినీ కలిసి, మీ దగ్గరలో ఉన్న కన్సర్న్ హార్టికల్చర్ ఆఫీసర్ కలిసి మీకున్న అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మనవి. నెక్స్ట్ వేరే రాష్ట్రాల ప్రజలు ఎవరైనా మొక్కలు తీసుకోవాలనుకున్నా, లేకపోతే సబ్సిడీలు ఉన్నా లేకున్నా రైతులు నేరుగా వచ్చి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి వచ్చి మా దగ్గర అవైలబిలిటీని బట్టి ఎప్పుడైనా రూపాయికి ఒక మొక్క చొప్పున ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. సో ఎక్కడ ఈవెన్ తెలంగాణ కానీ, వేరే స్టేట్ కానీ, ఇంకా ఎవరికైనా కానీ, వేరే ఎవరికైనా రైతులకు వచ్చేసి మేము ఒకవేళ సబ్సిడీ రూపంలో మీ మొక్కలు ఇవ్వలేకపోతే, అంటే వాళ్ళకి సబ్సిడీ లేదు అంటే రూపాయికి ఒక మొక్క చొప్పున రైతులు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. సో మా దగ్గర అవైలబిలిటీని బట్టి, మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ఎప్పుడైనా తీసుకోవచ్చు.